స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం పిగ్మేలియన్ ఎఫెక్ట్ వర్సెస్ గోళం ఎఫెక్ట్ చూద్దాం. పిగ్మేలియన్ ఎఫెక్ట్ కి గోళం ఎఫెక్ట్ కి డిఫరెన్సెస్ చూద్దాం. ఓకేనా? పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇది రెండు మనకి పర్సెప్షన్ అండ్ మోటివేషన్ ఉంది కదా, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో అందులో వస్తుంది అనమాట. పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఫినామినన్ వేర్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ హ్యాస్ లెడ్స్ టు ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటంటే మేనేజర్స్ కనుక, ఇది ఒక సైకలాజికల్ కి సంబంధించిన విషయం. ఏంటంటే మేనేజర్స్ కనుక ఒకవేళ హయ్యర్ ఒక మనిషి మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకుని వాళ్ళని అందులో కనుక సపోర్టివ్ గా ఉంటూ వాళ్ళని గనక పర్ఫార్మెన్స్ ని మోటివేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి పిగ్మేలియన్ ఎఫెక్ట్ అనేది చెప్తుంది. అసలు ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్ అనేది ఎక్కడొచ్చిందంటే గ్రీక్ మైథాలజీ ప్రకారం ఒక అతను ఉంటాడనమాట. అతనికి ఏంటంటే ఉమెన్స్ మీద విరక్తి వచ్చేస్తుంది, ఎందుకంటే లవ్ చేసింది ఫెయిల్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అతను ఒక స్కల్ప్చర్ అనేది తయారు చేస్తాడనమాట. ఒక బొమ్మ తయారు చేస్తాడు, ఉమెన్ బొమ్మ తయారు చేసి అతను ఏ విధంగా నమ్ముతాడంటే అది ఖచ్చితంగా దానికి లైఫ్ వస్తుంది అని చెప్పి నమ్మితే ఒకరోజు నిజంగా ఆ బొమ్మకి లైఫ్ అనేది వచ్చేసిందంట. అది ఒక గ్రీక్ మైథాలజీ. అదే పిగ్మేలియన్ అనేదన్నమాట. ఓకేనా? పిగ్మేలియన్ అనేది ఒక గ్రీక్ వర్డ్. సో సేమ్ ఒక మేనేజర్ కనుక ఒక అతన్ని మీద ఇంప్రెషన్ పెంచుకుని అతన్ని సపోర్టివ్ గా ఉంటూ అతన్ని నిజంగా అతను పెద్ద పర్ఫార్మర్ కాకపోయినా అతని మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ చేసి అతనికి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అతని పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ సైకలాజికల్ ఫినామినన్ ప్రకారం చెప్తున్నారు. ఓకేనా? ఇదే పిగ్మేలియన్ ఎఫెక్ట్. గోళం ఎఫెక్ట్ అంటే దీనికి ఆపోజిట్. అంటే ఈవెన్ దో ఒక పర్ఫార్మర్ చక్కగా పర్ఫార్మ్ చేయగలిగే అతను ఉన్నా తన మీద లో ఎక్స్పెక్టేషన్స్, ఇతను ఏం పెద్ద చేయడం అంటే బై సీయింగ్ ద కవర్ ఆఫ్ ద బుక్ ఎస్టిమేటింగ్ ద బుక్ అనమాట. సో అలాగా బుక్ కవర్ చూసేసి ఎస్టిమేట్ చేసేసి ఇతను ఏమీ చేయలేడు అని చెప్పేసి అతన్ని గనక ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువ పెట్టుకుని అతన్ని ఏమీ ఎందులోనే ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఈవెన్ దో అతను బెస్ట్ పర్ఫార్మర్ అయినా అతని పర్ఫార్మెన్స్ పూర్గా అయిపోతుంది అనేది గ్యాలం ఎఫెక్ట్. ఓకేనా? ఇది పిగ్మేలియన్ ఎఫెక్ట్ కి గ్యాలం ఎఫెక్ట్ కి డిఫరెన్స్. ఇప్పుడు మనం చూసాం కదా, మీనింగ్ చూద్దాము. హై ఎక్స్పెక్టేషన్స్ చేస్తే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అని దీని ప్రకారం. ఇదైతే లో ఎక్స్పెక్టేషన్స్ చేస్తే ఖచ్చితంగా పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే బిలీఫ్ టైప్ ఏంటంటే ఇది పాజిటివ్ గా బిలీవ్ చేయటం, ఇది నెగిటివ్ గా బిలీవ్ చేయటం. ఇదేంటంటే సక్సెస్ గ్రోత్ ని ఎంకరేజ్ చేయటం, ఇదేంటంటే డిమోటివేట్ చేయడం. నేను చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ ని లో చేసేయటం. అలాగే ఇది ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఇది మనం ఎవరినైనా ట్రస్ట్ చేయడం, సపోర్ట్ చేయడం, ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడం. ఇది అలా కాకుండా డౌట్ చేయడం, ఇగ్నోర్ చేసి వాళ్ళ గ్రోత్ ని లిమిట్ చేసేయడం. ఇదే అనమాట డిఫరెన్స్. ఓకేనా? సో మనం ఎవరినైనా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా వాళ్ళు సక్సీడ్ అవుతారు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను.